రంజాన్ నెలలో నిఖా చేసుకోవచ్చా? చాలా మందిలో ఉన్నటువంటి ఒక వాదన ఏంటంటే రంజాను మాసం అనేది ఆరాధన నెల కాబట్టి ఆ నెలలో ఎవరైనా నిఖా చేసుకున్నట్లయితే వెంటనే తలాక్ అయిపోతుంది. ఎందుకంటే అది ఆరాధన నెల, ఇబాదత్ నెల. ఆ నెలలో నిఖా చేసుకున్నందుకు వెంటనే తలాక్ అయిపోయిందని కొంతమంది అజ్ఞానం కారణంగా చెప్తూ ఉంటారు. ఈ విషయానికి ఎలాంటి ఆధారము లేదు. సోదర మహాశివులారా, నిఖాని ఆదా దీన్ అని చెప్పడం జరిగింది. అంటే సగధర్మం పూర్తవుతుంది ఎవరైతే నిఖా చేసుకుంటారో అని చెప్పడం జరిగింది. కాబట్టి రంజాన్లో కూడా నిఖా చేసుకునే అనుమతి ఉంది. మిస్కాతుల్ మసాబీ హదీస్ నంబర్ 3096. నిఖా అనేది ఒక ఇబాదత్, ఒక ఆరాధన కాబట్టి రంజాన్ నెలలో కూడా నిఖా అనేది చేసుకోవచ్చు. అయితే ఉపవాస స్థితిలో నిఖా చేసుకోవచ్చు, ఉపవాసం తర్వాత ఇఫ్తార్ తర్వాత కూడా నిఖా చేసుకోవచ్చు. ఎవరైతే ఉపవాస స్థితిలో నిఖా చేసుకుంటారో వారు భార్యాభర్తలు కలవకుండా, అంటే వారు సంభోగంలో పాల్గొనకుండా ఇఫ్తార్ తర్వాత వారు సమాగంలో పాల్గొనవచ్చు. రంజాన్ నెలలో వివాహం చేసుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి లేనట్లయితే ఆ వివాహాన్ని పోస్ట్పోన్ చేయవచ్చు, వేరే నెలలో వివాహాన్ని చేసుకోవాలి. అలా అని రంజాన్ నెలలో వివాహం చేసుకుంటే తొందరగా తలాక్ అయిపోతుంది అని చెప్పడానికి ఖురాన్ హదీస్ నుండి ఎలాంటి ఆధారాలు లేవు. ఇవి జ్ఞానం లేనటువంటి వారు చెప్పేటటువంటి విషయాలు. రంజాన్ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి వెళ్తారా? చాలా మంది ప్రశ్నిస్తుంటారు. అయితే ఖురాన్ మరియు సహీ హదీసు గ్రంథాల వెలుగులో రంజాన్ నెలలో చనిపోయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా తప్పనిసరిగా స్వర్గానికే వెళ్తాడని చెప్పడానికి ఎలాంటి సహీ ఆధారము మన వద్ద లేదు. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 1899 మరియు 3277 ప్రకారంగా రంజాను నెలలో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి అని హదీసులో ఉంది. కొంతమంది ఈ హదీసును చూపించి ఎవరైతే రంజాన్ నెలలో చనిపోతారో వారు నేరుగా స్వర్గానికే వెళ్తారు అని అంటారు. కానీ హదీసులో మాత్రం అలా లేదు. జామియా తిర్మిజీ హదీస్ నంబర్ 1074 ఒక విశ్వాసి గనక అతడు జుమా రోజు చనిపోతే అతనికి ఆజాబే ఖబర్ లేదు అని ఉంది. కానీ ఒక విశ్వాసి రంజానులో చనిపోతే అతడు నేరుగా స్వర్గానికి వెళ్తాడని ఎక్కడ కూడా ఖురాన్లో కానీ సహీ హదీసు గ్రంథాల్లో కానీ చెప్పబడలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ ఇస్లాంని సరిగ్గా అర్థం చేసుకునేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే రోజా సమయంలో బ్లడ్ టెస్ట్ ఇచ్చినట్లయితే రోజా అనేది భంగం అవుతుందా? మేము రోజాలో ఉన్నాము, బ్లడ్ టెస్ట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఒకవేళ ఇస్తే రోజా అనేది భంగం అవుతుందా? ఫతావా అల్ సియామ్ పేజ్ నెంబర్ 111 నుండి 112ని కాస్త మనం చూసినట్లయితే ఉపవాస స్థితిలో రక్తం బయటకి వస్తే రోజా అనేది భంగం అవ్వదు. ఉదాహరణకి ఎవరైనా ఉపవాస స్థితిలో వారి యొక్క నోటి నుండి ఉమ్మి ద్వారా కాస్త రక్తం బయటికి వస్తే వారి యొక్క ఉపవాసం అనేది భంగం కాదు. అదేవిధంగా ముక్కు నుండి కాస్త రక్తం బయటికి రావడం, చెవి నుండి కాస్త రక్తం బయటికి వచ్చినంత మాత్రాన వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు. ఉపవాస స్థితిలో ఎవరైనా తప్పనిసరిగా భావించి బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నారో, అదేవిధంగా కాస్త రక్తాన్ని బయటికి తీస్తున్నారో, లేదా షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకోవడానికి రక్త పరీక్ష చేస్తున్నారో, తద్వారా రోజా అనేది భంగం అవ్వదు. కేవలం కొద్ది మోతాదులో మాత్రమే రక్తం తీయడం జరుగుతుంది కాబట్టి అలాంటి వారికి నీరసం కూడా రాదు, వారి యొక్క రోజా అనేది భంగం కూడా జరగదు. ఉపవాస స్థితిలో రోజా ఉంటూ బ్లడ్ డొనేట్ చేయవచ్చా, రక్తదానం చేయవచ్చు అంటే ఉలమాలు, ధార్మిక పండితుల దృష్టిలో ఈ విషయంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకి బ్లడ్ డొనేషన్ అనేది అది కూడా హిజామా కప్పింగ్ లాంటిదే. కప్పింగ్లో కూడా వారు శరీరం నుండి రక్తాన్ని బయటికి తీస్తారు. ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు కూడా ఆ యొక్క రక్తాన్ని శరీరం నుండి బయటికి తీయడం జరుగుతుంది. కాబట్టి ఉలమాలు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 2364 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు. ఉపవాసం పాటిస్తూ హిజామా చేసుకున్న వ్యక్తి, చేయించిన వ్యక్తి ఇద్దరి యొక్క ఉపవాసం భంగమవుతుంది అని తెలియజేశారు. ఇక్కడ బ్లడ్ డొనేషన్ కూడా, బ్లడ్ డొనేట్ చేయడం అనేది కూడా ఇది కూడా ఒక కప్పింగ్ థెరపీ లాంటిదే కాబట్టి దీనికి ఈ హదీస్ వెలుగులో అనుమతి లేదు. ఈ హదీస్లో చాలా స్పష్టంగా ఉపవాసం ఉన్నవారు హిజామా చేసినా చేయించుకున్న ఇరువురి ఉపవాసాలు భంగమైపోతాయని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి ఈ హదీస్ను దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఉలమాలు చెప్పే విషయం ఏంటంటే బ్లడ్ డొనేషన్ అనేది కూడా కప్పింగ్ థెరపీ లాంటిదే కాబట్టి బ్లడ్ డొనేషన్ ఇచ్చినట్లయితే వారి యొక్క ఉపవాసం అనేది భంగమవుతుంది, ఇవ్వకూడదు అని చెప్పారు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్, షేక్ బిన్ బాజ్, షేక్ ఉసైమీన్, షేక్ సాలే అల్ ఫౌజాన్, షేక్ జిబ్రిన్ ప్రకారంగా ఉపవాస
స్థితిలో బ్లడ్ డొనేట్ చేయడం అనేది నిషిద్ధం, వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. షేక్ జిబ్రిన్ ప్రకారం ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడే విషయంలో అత్యవసర పరిస్థితిలో బ్లడ్ డొనేట్ అనేది చేయవచ్చు. తద్వారా ఆ వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగమైనా పర్వాలేదు, ఆ తర్వాత మిగతా రోజుల్లో ఆ యొక్క ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి. కానీ ఒక వ్యక్తి ప్రాణం పోతుంటే మీరు తప్పనిసరి పరిస్థితిలో ఉపవాసంలో ఉన్నప్పటికీ మీరు అత్యవసర పరిస్థితిలో మీ యొక్క బ్లడ్, అతని యొక్క బ్లడ్ మ్యాచ్ అయిపోయి మీరు బ్లడ్ ఇవ్వాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇవ్వవచ్చు. ఆ యొక్క రోజా అనేది మాత్రం భంగం అవుతుంది. మిగతా రోజుల్లో మీరు ఆ యొక్క ఉపవాసాన్ని పాటించాలని చెప్పారు. సాధారణంగా బ్లడ్ డొనేషన్ అనేది 500 ml వరకు బ్లడ్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఉపవాస స్థితిలో 500 mlని మీరు బ్లడ్ డొనేట్ చేసినట్లయితే నీరసం వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అత్యవసరటువంటి పరిస్థితి, ఎమర్జెన్సీలో మాత్రం దీనికి అనుమతి ఉంది తప్ప ఎమర్జెన్సీ లేనట్లయితే ఇఫ్తార్ తర్వాతే బ్లడ్ డొనేషన్ చేసుకుంటే చాలా మంచి విషయం. ఇక ఉలమాలలోని రెండో గ్రూపుకు చెందినటువంటి వారిలో షేక్ నసీరుద్దీన్ అల్బానీ లాంటి వారు చెప్పే విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాస స్థితిలో ఆయన హిజామా చేయించుకున్నారు కాబట్టి ఉపవాస స్థితిలో బ్లడ్ డొనేట్ చేయవచ్చు, మీ రోజా కూడా భంగం కాదు అని చెప్తున్నారు. ఈయనతో పాటు చాలా మంది ధార్మిక పండితులు కూడా ఉపవాస స్థితిలో బ్లడ్ డొనేట్ చేయవచ్చు అని చెప్పారు. ఉదాహరణకి అల్బానీ, అనస్ బిన్ మాలిక్, హజరత్ ఆయిషా, ఇమాం మాలిక్, ఇమాం షాఫీ వారు ఉన్నారు. వీరు చెప్పే విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్లో ఉపవాస స్థితిలో కూడా ఆయన హిజామా చేయించుకున్నారు కాబట్టి మీరు బ్లడ్ డొనేట్ చేయడంలో తప్పు లేదు, మీ రోజా కూడా భంగం అవ్వదని రెండో వర్గానికి చెందినటువంటి ఉలమాలు ఈ విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరి వద్ద కూడా ఒక హదీస్ ఉంది. ఇప్పుడు మనం ఆ హదీస్ని పరిశీలిద్దాం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1938లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన రమజాన్లోని ఉపవాస స్థితిలో కూడా హిజామా చేయించుకున్నారని ఈ హదీస్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఉలమాలు ఎవరైతే ఉన్నారో, ఒకరు అంటున్నారు ఉపవాస స్థితిలో మీరు గనక బ్లడ్ డొనేట్ చేసినట్లయితే మీ యొక్క రోజా అనేది భంగం అవుతుంది. మరొక వర్గానికి చెందినటువంటి వారు ఈ హదీస్ని చూపించి వారు చెప్పే విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ఉపవాస స్థితిలో ఆయన హిజామా కప్పింగ్ థెరపీ చేయించుకున్నారు కాబట్టి బ్లడ్ డొనేట్ చేయడంలో మీ రోజా అనేది భంగం అవదు. ఇలా ఉలమాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ విషయంపై. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఒకవేళ అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ లేనట్లయితే ఇఫ్తార్ తర్వాత బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి అని నా యొక్క మనవి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరి కూడా సరిగ్గా ఇస్లాంని అర్థం చేసుకుని జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. స్త్రీలు జమాత్తో పాటు తరావీ నమాజ్ చేసుకోవచ్చా? అల్లాహ్ యొక్క మహదానుగ్రహం వల్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చాలా మసీదుల్లో తరావీ నమాజ్ కోసం స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. వారు కూడా మసీదుకు వచ్చి జమాత్తో పాటు తరావీ నమాజులు చదువుతున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే కొన్ని ప్రాంతాల్లో నేటి కూడా సోదరీమణుల కోసం ప్రత్యేకమైనటువంటి మసీదులు, అలాంటి ఏర్పాట్లు లేవు. అలాంటి స్త్రీలు అంతా కలిసి ఒక చోట స్త్రీలు తరావీ నమాజ్ చేసుకోవచ్చా? అయితే సోదర మహాశయులారా, స్త్రీలు కూడా జమాత్తో పాటు వారంతా కలిసి ఏదైనా ఒక ఇంట్లో, ఏదైనా ఒక ప్రాంతంలో, ఎక్కడైనా ఒక ఫంక్షన్ హాల్లో లేదా వారికి అనుకూలమైనటువంటి ప్రదేశంలో వారు స్త్రీలంతా కలిసి జమాత్తో పాటు తరావీ నమాజ్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే స్త్రీలకు ఇమామ చేస్తున్నారో ఆ సోదరిమణి ఎవరికైతే ఖురాను జ్ఞానం ఎక్కువగా ఉంటుందో, హాఫీజే ఖురాన్ లేదా ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసినటువంటి సోదరిమణి ఎవరైతే ఎక్కువగా సూరాలు తెలిసినటువంటి సోదరిమణి ఉంటుందో, ఇమామత్గా ఉండేటటువంటి సోదరిమణి, ఆమె ప్రత్యేకంగా ఏ విధంగా అయితే పురుషులు ముందు ఒక ఇమాం నిలబడితే వెనక ముఖ్తదీలు నిలబడతారో ఆ విధంగా కాకుండా సోదరిమణులు చేసుకునేటటువంటి జమాత్ ఎలా ఉండాలి అంటే, ఆమె ప్రత్యేకంగా ముందు నిలబడకుండా ఆ పంక్తుల్లోనే మధ్యలో నిలబడి ఆమె ఇమామత్ చేయించాలి. విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు రంజాన్ నెలలో స్త్రీలకు తరావీ నమాజ్ చదివించేవారు. అయితే ఆమె ప్రత్యేకంగా ముందు నిలబడకుండా స్త్రీల పంక్తులు సఫ్లో ఆమె మధ్యలో నిలబడి నమాజ్ చదివించేవారు. ఆ విధంగా స్త్రీలు ఎవరైనా తరావీ నమాజ్ జమాతో పాటు చదువుకోవాలంటే స్త్రీల వరుసలోనే మధ్యలో ఇమామ చేయించేటటువంటి స్త్రీ నిలబడి చేయించాలి తప్ప ఆమె ప్రత్యేకంగా ఏ విధంగా అయితే పురుషులు ఇమామ చేయిస్తారో ఆ విధంగా చేయించకూడదు. మజ్మూ ఫతావా ఇబ్నే ఉసైమీన్ వాల్యూమ్ నెంబర్ 14 క్వశ్చన్ నెంబర్ 808 ప్రకారంగా స్త్రీలు కూడా జమాత్తో పాటు తరావీ నమాజ్ చేసుకోవచ్చు మంచి పద్ధతిలో, కానీ అక్కడ ఎలాంటి ఫిత్నాలకు అవకాశం
అవకాశం ఉండకూడదు. మంచి పద్ధతిలో వారు నమాజ్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఉన్నటువంటి మాహౌల్ వాతావరణం అనేది సరిగ్గా ఉండాలి. ఏ విధంగానైతే పురుషులు కొన్ని మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ఆ కాలనీకి వినబడేలా లేదా అక్కడ చుట్టుప్రక్కల వినబడేలా ఏదైతే లౌడ్ స్పీకర్ పెట్టి ఖిరా చదివించడం జరుగుతుందో, ఆ విధంగా ఏ స్త్రీ అయితే ఇమామత్ చేయిస్తుందో ఆ స్త్రీ యొక్క శబ్దాన్ని లౌడ్ స్పీకర్ ద్వారా బయటికి వినిపించకుండా జాగ్రత్తలు వహించాలి. ఆ విధంగా స్త్రీలకు ఎలాంటి ఫిత్నా లేకుండా పరిస్థితులు బాగుండేలా వారు అక్కడ జమాత్తో పాటు తరాబీ నమాజ్ చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. రంజాన్ మాసంలోని ఖురాన్ పారాయణం పూర్తి చేయడం అనేది తప్పనిసరియా? సహీహ్ అల్ బుఖారీ హదీస్ నంబర్ 4998 ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సంవత్సరం జిబ్రైల్ సలాం వారికి పూర్తిగా ఖురాన్ని వినిపించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయే సంవత్సరం అయితే 2 సార్లు పూర్తిగా ఆయన ఖురాన్ని జిబ్రైల్ అలైహిస్సలాం వారికి వినిపించారు. కాబట్టి ఖురాను గ్రంథాన్ని రంజాన్ మాసంలో పూర్తి చేయడం అనేది సున్నత్ మరియు ముస్తహబ్ కానీ ఫరజ్ కాదు. తప్పనిసరిగా ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేయాలని హదీస్లో ఎక్కడ కూడా చెప్పబడలేదు. కానీ ఎవరైనా ఖురాను గ్రంథాన్ని పూర్తి చేయడం అనేది ముస్తహబ్ మరియు సున్నత్గా పరిగణించబడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అల్లా గ్రంథాన్ని కనీసం రంజాన్లో అయినా ఒక్కసారి తర్జుమాతో పాటు చదివేటటువంటి ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయేటటువంటి సంవత్సరం 2 సార్లు ఖురాను గ్రంథాన్ని జిబ్రైల్ సలాం వారికి వినిపించారంటే 2 సార్లు పూర్తి చేశారు. కాబట్టి ఎవరైనా ఆ స్ఫూర్తితో 2 సార్లు కూడా ఖురాను గ్రంథాన్ని పూర్తి చేయొచ్చు. కనీసం ఒక్కసారైనా అల్లా గ్రంథాన్ని రంజాన్లో కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అల్లా సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఈ రంజాను మాసంలో ఖురాను గ్రంథాన్ని పూర్తి చేసేటటువంటి సద్బుద్ధిని సాధించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఒక విశ్వాసి ఉపవాస స్థితిలో భోజనాన్ని రుచి చూడవచ్చా? అషరా అల్ ముమ్తి లి ఇబ్నే ఉసైమీన్ 6/424-425 ప్రకారంగా ఎక్కువ మందికి వంట చేస్తున్నప్పుడు పెద్ద మొత్తంలో వండే సమయంలో భోజనం యొక్క రుచి చూడాల్సినటువంటి అవసరం ఏర్పడితే ఆ వ్యక్తి ఆ భోజనం యొక్క రుచి అనేది చూడవచ్చు. లేదంటే ఆ పెద్ద మొత్తంలో వండినటువంటి వంట వృధా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రుచి చూడేటటువంటి అనుమతి ఉంది. అయితే ఏదైతే రుచి చూస్తాడో అతడు వెంటనే దాన్ని ఉమ్మివేయాలి తప్ప గొంతులోకి కడుపులో దింపుకోకూడదు. అయితే ఇది పెద్ద మొత్తంలో వండేటటువంటి వంటకు సంబంధించినటువంటిది. మజ్ము అల్ ఫత్వా అల్ కుబ్రా 2/474 ప్రకారంగా వంట చేసేటప్పుడు వంట యొక్క రుచి చూడకూడదు. కానీ పెద్ద ఎత్తులో భారీ స్థాయిలో ఎవరైతే వంట చేస్తున్నారో వంట యొక్క రుచి చూడని పక్షంలో ఆ చేసినటువంటి వంట మొత్తం కూడా వృధా అయ్యేటటువంటి అవకాశం ఉండే ప్రమాదం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ వంట యొక్క రుచి చూడవచ్చు. కానీ ఆ రుచి చూసిన తర్వాత అతడు ఉమ్మివేయాలి తప్ప గొంతులోకి దాన్ని తీసుకోకూడదు. అంటే ఇక్కడ సాధారణంగా ఒక వ్యక్తి లేదా ఒక ఇంటి వారి కోసం చేసే వంటలో ఉపవాస స్థితిలో టేస్ట్ చేసేటటువంటి అనుమతి లేదు. కానీ ఎక్కువ మందికి మీరు వండేటప్పుడు ఆ యొక్క వంట టేస్ట్ చేయని కారణంగా వృధా అయిపోయేటటువంటి ప్రమాదం ఉంటే మీరు ఎక్కువ మందికి చేస్తున్నారు కాబట్టి టేస్ట్ చేయవచ్చు. ఆ టేస్ట్ చేసిన తర్వాత అది ఉమ్మివేయాలి తప్ప గొంతులోకి తీసుకోకూడదు. ఉపవాస స్థితిలో ఆయిల్ పెట్టుకోవచ్చా, క్రీమ్ రాసుకోవచ్చా, మేకప్ చేసుకోవచ్చా? దీనికి షరియత్ ఏమంటుంది? సబూన్ మసాయిల్ ఫిల్ సియామ్ పేజ్ నెంబర్ 50 ప్రకారంగా ఉపవాస స్థితిలో శరీరానికి క్రీమ్ రాసుకోవడం వల్ల ఉపవాసం అనేది భంగం అవ్వదు. కాబట్టి ఎవరైతే ఉపవాసం పాటిస్తున్నారో సోదరిమణులు తమ శరీరానికి క్రీమ్ పూసుకోవడం వల్ల లేదా వారి యొక్క ఫేస్కి మేకప్ చేసుకోవడం వల్ల రోజా అనేది భంగం అవ్వదు. ఫత్వా ఇస్లామియా 2/180 ప్రకారంగా ఉపవాస స్థితిలో శరీరానికి ఆయిల్ పూసుకోవచ్చు, తలకు కూడా ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఉపవాసం అనేది భంగం అవ్వదు. మజ్ము ఫతావా రసాయిల్ ఇబ్నే సాలే అల్ ఉసైమీన్ 19/210 కథనం ప్రకారంగా ఉపవాస స్థితిలో స్టీమ్ తీసుకోకూడదు, నెబ్లైజేషన్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే నెబ్లైజేషన్ ద్వారా స్టీమ్ ద్వారా అది ఆవిరి అనేది ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి కడుపులోకి వెళ్ళి అది నీరుగా మారేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉపవాస స్థితిలో నెబ్లైజేషన్ పెట్టుకోకూడదు, స్టీమ్ అనేది తీసుకోకూడదు. చాలామంది మేకప్ సందర్భంగా ఏదైతే స్టీమ్ తీసుకుంటారో ఆ స్టీమ్ తీసుకోవడం ద్వారా ఆ ఆవిరి అనేది ముక్కు లేదా నోటి ద్వారా కడుపులోకి వెళ్ళి అది ఆవిరి అనేది నీరుగా మారేటటువంటి ప్రమాదం ఉండి తద్వారా రోజా అనేది భంగమవుతుంది. కాబట్టి ఉపవాస స్థితిలో నెబ్లైజేషన్ పెట్టుకోకూడదు, అదేవిధంగా స్టీమ్ అనేది తీసుకోకూడదు. ఫత్వా ఇస్లామియా 2/181 ప్రకారంగా ఉపవాస స్థితిలో పర్ఫ్యూమ్ స్మెల్ అనేది చూడవచ్చు, పర్ఫ్యూమ్ని కూడా మనం పూసుకోవచ్చు, తద్వారా రోజా అనేది భంగం అవ్వదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ ఖురాన్ మరియు సహీ అహదీసు గ్రంథాల జ్ఞానాన్ని నేర్చుకొని చక్కగా ఉపవాసం పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.
రబ్బుల్ ఆలమీన్. స్త్రీలు జమాత్తో పాటు తరావీ నమాజ్ చేసుకోవచ్చా? అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చాలా మసీదుల్లో తరావీ నమాజ్ కోసం స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. వారు కూడా మసీదుకు వచ్చి జమాత్తో పాటు తరావీ నమాజులు చదువుతున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే కొన్ని ప్రాంతాల్లో నేటి కూడా సోదరీమణుల కోసం ప్రత్యేకమైనటువంటి మసీదులు అలాంటి ఏర్పాట్లు లేవు. అలాంటి స్త్రీలు అంతా కలిసి ఒక చోట స్త్రీలు తరావీ నమాజ్ చేసుకోవచ్చా? అయితే సోదర మహాశయులారా, స్త్రీలు కూడా జమాత్తో పాటు వారంతా కలిసి ఏదైనా ఒక ఇంట్లో, ఏదైనా ఒక ప్రాంతంలో, ఎక్కడైనా ఒక ఫంక్షన్ హాల్లో లేదా వారికి అనుకూలమైనటువంటి ప్రదేశంలో వారు స్త్రీలంతా కలిసి జమాత్తో పాటు తరావీ నమాజ్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే స్త్రీలకు ఇమామ చేస్తున్నారో ఆ సోదరిమణి ఎవరికైతే ఖురాను జ్ఞానం ఎక్కువగా ఉంటుందో, హాఫీజే ఖురాన్ లేదా ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసినటువంటి సోదరిమణి ఎవరైతే ఎక్కువగా సూరాలు తెలిసినటువంటి సోదరిమణి ఉంటుందో, ఇమామత్గా ఉండేటటువంటి సోదరిమణి ఆమె ప్రత్యేకంగా ఏ విధంగా అయితే పురుషులు ముందు ఒక ఇమాం నిలబడితే వెనక ముఖ్తదీలు నిలబడతారో ఆ విధంగా కాకుండా సోదరిమణులు చేసుకునేటటువంటి జమాత్ ఎలా ఉండాలి అంటే ఆమె ప్రత్యేకంగా ముందు నిలబడకుండా ఆ పంక్తుల్లోనే మధ్యలో నిలబడి ఆమె ఇమామత్ చేయించాలి. విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు రంజాన్ నెలలో స్త్రీలకు తరావీ నమాజ్ చదివించేవారు. అయితే ఆమె ప్రత్యేకంగా ముందు నిలబడకుండా స్త్రీల పంక్తులు సఫ్లో ఆమె మధ్యలో నిలబడి నమాజ్ చదివించేవారు. ఆ విధంగా స్త్రీలు ఎవరైనా తరావీ నమాజ్ జమాతో పాటు చదువుకోవాలంటే స్త్రీల వరుసలోనే మధ్యలో ఇమామ చేయించేటటువంటి స్త్రీ నిలబడి చేయించాలి తప్ప ఆమె ప్రత్యేకంగా ఏ విధంగా అయితే పురుషులు ఇమామ చేయిస్తారో ఆ విధంగా చేయించకూడదు. మజ్మూ ఫతావా ఇబ్నే ఉసైమీన్ వాల్యూమ్ నెంబర్ 14 క్వశ్చన్ నెంబర్ 808 ప్రకారంగా స్త్రీలు కూడా జమాత్తో పాటు తరావీ నమాజ్ చేసుకోవచ్చు మంచి పద్ధతిలో, కానీ అక్కడ ఎలాంటి ఫిత్నాలకు అవకాశం ఉండకూడదు. మంచి పద్ధతిలో వారు నమాజ్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఉన్నటువంటి మాహౌల్ వాతావరణం అనేది సరిగ్గా ఉండాలి. ఏ విధంగానైతే పురుషులు కొన్ని మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ఆ కాలనీకి వినబడేలా లేదా అక్కడ చుట్టుప్రక్కల వినబడేలా ఏదైతే లౌడ్ స్పీకర్ పెట్టి ఖిరా చదివించడం జరుగుతుందో ఆ విధంగా ఏ స్త్రీ అయితే ఇమామ చేయిస్తుందో ఆ స్త్రీ యొక్క శబ్దాన్ని లౌడ్ స్పీకర్ ద్వారా బయటికి వినిపించకుండా జాగ్రత్తలు వహించాలి. ఆ విధంగా స్త్రీలకు ఎలాంటి ఫిత్నా లేకుండా పరిస్థితులు బాగుండేలా వారు అక్కడ జమాత్తో పాటు తరావీ నమాజ్ చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. రంజాన్ మాసంలోని ఖురాన్ పారాయణం పూర్తి చేయడం అనేది తప్పనిసరియా? సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 4998 ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సంవత్సరం జిబ్రైల్ సలాం వారికి పూర్తిగా ఖురాన్ని వినిపించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయే సంవత్సరం అయితే 2 సార్లు పూర్తిగా ఆయన ఖురాన్ని జిబ్రైల్ అలైహిస్సలాం వారికి వినిపించారు. కాబట్టి ఖురాను గ్రంథాన్ని రంజాన్ మాసంలో పూర్తి చేయడం అనేది సున్నత్ మరియు ముస్తహబ్ కానీ ఫరజ్ కాదు. తప్పనిసరిగా ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేయాలని హదీస్లో ఎక్కడ కూడా చెప్పబడలేదు. కానీ ఎవరైనా ఖురాను గ్రంథాన్ని పూర్తి చేయడం అనేది ముస్తహబ్ మరియు సున్నత్గా పరిగణించబడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అల్లా గ్రంథాన్ని కనీసం రంజాన్లో అయినా ఒక్కసారి తర్జుమాతో పాటు చదివేటటువంటి ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయేటటువంటి సంవత్సరం 2 సార్లు ఖురాను గ్రంథాన్ని జిబ్రైల్ సలాం వారికి వినిపించారంటే 2 సార్లు పూర్తి చేశారు. కాబట్టి ఎవరైనా ఆ స్ఫూర్తితో 2 సార్లు కూడా ఖురాను గ్రంథాన్ని పూర్తి చేయొచ్చు. కనీసం ఒక్కసారైనా అల్లా గ్రంథాన్ని రంజాన్లో కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అల్లా సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఈ రంజాను మాసంలో ఖురాను గ్రంథాన్ని పూర్తి చేసేటటువంటి సద్బుద్ధులు సాధించుగాక. ఆమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.